హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం ఎపిసోడ్ నంబర్ 16. నా ప్రీవియస్ వీడియోలో బ్రహ్మ సృష్టి ఎలా చేశారు, ఎవరెవరు ముందుగా సృష్టించారు, ఎక్కడి నుంచి ఏ ఏ విభాగం నుంచి ఏమేమి సృష్టి చేశారన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో బ్రహ్మ నుంచి ఏమేమి ఇంకేం పుట్టాయన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి 4 వేదాలు పుట్టాయి. వాటితో పాటు నలుగురు హోతలతో చేయబడే చాతుర్హోత్రం అనే కర్మతంత్రం కూడా ఆవిర్భవించింది. అలాగే యాగాన్ని నిర్వహించే హోత, అథర్వుడు, ఉద్గాత, బ్రహ్మ అనే నలుగురు ఋత్వికులు పఠించాల్సిన శస్త్ర, ఇజ్య, స్తోమ, ప్రాయశ్చిత్త మంత్రాలు కూడా వెలువడ్డాయి. తరువాత ఉపవేదాలుగా ప్రసిద్ధి పొందిన ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిలాశాస్త్రం అనే 4 పాదాలు పుట్టాయి. ధర్మపాదాలంటే విద్య, దానం, ధనం, తపస్సు అనేవి. అలాగే బ్రహ్మచర్యం, గార్ధస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ ధర్మాలు కూడా ఆవిర్భవించాయి. ముందుగా బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని సావిత్రం అంటారు. ఎందుకంటే గాయత్రి మంత్రోపదేశాన్ని పొంది దాన్ని జపిస్తారు కాబట్టి. ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారి మొదట 3 రోజులు గాయత్రి మంత్రాన్ని జపించటాన్ని ప్రజాపత్యం అంటారు. తరువాత వేదంలో చెప్పిన వాటిని ఆచరించటాన్ని బ్రహ్మమని, వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అనుష్ఠానం చేయడాన్ని నైష్టికమని అని అంటారు. తర్వాత వేదంలో చెప్పిన వాటిని ఆచరించటాన్ని బ్రహ్మమని, వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి అనుష్ఠానం చేయటాన్ని నైష్టికమని అంటారు. రెండవది గృహస్థాశ్రమం. గృహస్థులు 4 రకాలుగా చెప్పబడ్డారు. పొలాన్ని చక్కగా దున్నుకొని వంట వండించుకొని తినేవారిని వార్త అంటారు. యజ్ఞ సామాగ్రిని సమకూర్చుకోవటాన్ని సంచయం అంటారు. గృహస్థు ఇతరులను యాచించకుండా ఉండటాన్ని శాలినం అని, పొలంలో రాలిన గింజల్ని ఏరుకొని తెచ్చి వాటిని శిలపై నూరుకొని తింటూ జీవనం గడపటాన్ని శిలోంచనం అని అంటారు. మూడవది వానప్రస్థం. వానప్రస్థాశ్రమంలో 4 విధాల వారు ఉంటారు. అడవిలో దుంపల్ని తవ్వుకొని తింటూ జీవనం గడిపేవారిని వైకానసులు అంటారు. కొత్త పంట రాగానే ఇంతకు ముందు తమ దగ్గరున్న ధాన్యాన్ని ఇతరులకు వితరణ చేసేవారు వాకల్యులు అంటారు. ఉదయం లేవగానే ఏ దిక్కుకు వెళ్ళాలనిపిస్తే ఆ దిక్కుకు వెళ్ళి అయాచితంగా లభించిన దాన్ని తినేవారిని ఔదరమ్ములు. కేవలం చెట్టు నుంచి నేలపై రాలిన పళ్ళని ఆకుల్ని తినేవారు ఫేనవులు అంటారు. 4వది సన్యాసులు. సన్యాశ్రమం స్వీకరించిన వారిలో కూడా 4 రకాల వారు ఉంటారు. తమకి సొంత కుటీరం ఉండి అందులో నివసిస్తూ తగిన కర్మలను ఆచరించేవారిని కుటీచకులని, కుటీరం లేకుండా కర్మలు చేయకుండా జ్ఞానంతో సంచరించేవారిని బహుదుకలని, కేవలం జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నవారిని హంసలని, జ్ఞానం కూడా పొందకుండా పరబ్రహ్మతత్వంలో లీనమయ్యే వారిని పరమహంసలని అంటారు. బ్రహ్మదేవుడి నుంచి పై తెలిపిన వాటితో పాటు అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అనే 4 రకాల న్యాయ విద్యలు పుట్టాయి. అన్వీక్షకి అంటే ఆత్మ, అనాత్మ వీటి వివేకం ద్వారా మోక్షాన్ని పొందే విద్య. త్రయీ విద్య అంటే ఋగ్వజు సామవేదాలతో చెప్పిన కర్మల్ని ఆచరిస్తూ స్వర్గాది పుణ్యఫలాలను పొందటం. వార్త అంటే మానవుడు తన జీవనోపాధి కోసం చేసే వర్తకం తదితర వృత్తి విశేషాలు అన్నమాట. దండనీతి అంటే డబ్బు సంపాదించే విద్య. బ్రహ్మముఖం నుంచి 4 న్యాయ విద్యలతో పాటు భూహు, భువః, సువః, మహ అనే 4 హ్యహృతులు కూడా ఆవిర్భవించాయి. ఆయన హృదయం నుంచి ఓంకారం పుట్టింది. అలాగే 6 ప్రధాన ఛందస్సులు, 50 అక్షరాలు, 7 స్వరాలు, శబ్దాలు అని ఆయన నుంచే వచ్చినాయి. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఎంతో సృష్టి చేసినప్పటికీ ఆయనకి సంతుష్టికరంగా తగినంత మంది ప్రజల్ని సృష్టించలేదన్న చింత కలిగింది. వెంటనే ఆలోచించి పరమాత్మని ధ్యానించాడు. ఆయన ఇచ్చిన స్మరణతో తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించారు. వాటిలో ఒక భాగం నుంచి స్వరాట్టు అనే పురుషుణ్ణి, రెండో భాగం నుంచి శతరూప అనే స్త్రీని ఆవిర్భవించారు. బ్రహ్మ వారిద్దరిని వివాహం చేసుకుని ప్రజల్ని పుట్టించమన్నాడు. వారిద్దరూ బ్రహ్మ ఆజ్ఞని పాటించి తమ మిథునం ద్వారా ప్రజా సృష్టి చేయడం ప్రారంభించారు. ఇది ఈనాటి టాపిక్.
మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.